हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयूवृताम् अयूकैः अहं चैव विभावयेद्भवानीम्। श्रीमात्रे नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोपालाय नमो नमः। श्री गोपालकृष्ण परब्रह्मणे नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। श्री जगद्गुरु महाप्रभवे नमः। प्रेक्षक महाशैలకు स्वागतं సుస్వాగతం. మనము ఈనాడు మనకు తోచినంతగా కృష్ణుని గురించి మనం తెలుసుకుందాం. కృష్ణుడు అంటే ఎవరు? అందరికీ తెలుసు, కృష్ణుడు అంటే దశావతారాలలో ఒక అవతారము కృష్ణుడు. కంసుడిని చంపడానికి పుట్టాడు అని చెప్పి ఇదంతా కూడా మనకు తెలుసు. కానీ కృష్ణుని యొక్క తత్వము మహా గొప్పనైనటువంటి ఒక తత్వం, మామూలు తత్వం కాదు. అందుకే అతడు పూర్ణావతారం. 9 అవతారాలలో కృష్ణుడు పూర్ణావతారం. రెండవది జగద్గురువు, మొట్టమొదటి జగద్గురువు కృష్ణుడు మనకు. అలాంటి జగద్గురువు, అటువంటి యొక్క మహానుభావుని గురించి మనకు చేతనైనంత తెలిసినంత తెలుసుకున్నాం. కృష్ణుడు అంటే అర్థం ఏంటి అంటే, కృష్ణుడు అంటే మనం ఏమనుకుంటామంటే నల్లనివాడు, పద్మనయనంబుల వాడు, శృంగారసంబుల మౌలి సర్పచ్చిక పించము వాడు, శృంగారసంబుపై జల్లెడివాడు అని చెప్పి పోతనామాచుడు అన్నట్టు నల్లగా ఉంటాడు, నెబిలి పించం ఉంటుంది, గోపాలుడు మురళి వాయిస్తాడు, ఓ కాళ్ళ మీద ఓ కాళ్ళు వేసుకొని నిలబడతాడు అని చెప్పి అనుకోవడమే కాదు, అందులోనే ఉన్నదంతా కూడా ఆ రూపంలోనే ఉంది. ఆ కృష్ణుని యొక్క రూపాన్ని మనం ఎలా చూస్తాం? కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం నాసాగ్రే నవమౌక్తికం హరిచందనోజ్వలం. అటువంటి వాడు గోపాలకృష్ణుడు. అలాంటి రూపాన్ని మనం చూస్తూ ఉంటాము. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామని, ఆ గోపాల చూడామని. అలాంటి కృష్ణుని మనకు తెలుసు. కానీ కృష్ణుల్లో ఉండబడేటువంటి ఒక తత్వం మహా గొప్పనటువంటిది. కష్టం నివారయచేతి కృష్ణ అని చెప్పర్థం. కష్టాలను పాపేటువంటి వాడు కృష్ణుడు. కృష్ణ అంటే నలుపు అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. అవతారాలు ఇచ్చేటప్పుడు కృతౌ శ్వేత త్రేతాయాం గౌరవర్ణ ద్వాపరే కృష్ణ అని చెప్పి శ్వేత గౌర కృష్ణవర్ణాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఒక దగ్గర వ్యాసమహాముని. కృతయుగంలో తెల్లగా ఉండేవారట, ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఎరుపు రంగులోకి వచ్చారట, త్రేతాయుగంలో ఎరుపు రంగుకి వచ్చారట. అంటే రాముడు నల్లని వాడే కదండి, మీరు ఎరుపు రంగు అంటున్నారంటే ఆ నలుపులో కూడా కొద్దిగా భేదం ఉంది. ద్వాపరయుగం వచ్చేటప్పటికి కృష్ణవర్ణమైంది, అంటే పూర్తి నలుపు. అందుకే కృష్ణుడు నల్లని వాడు అనేటువంటి ఒక పేరు సార్థకమైంది. నల్లగెందుకు ఉండాలి? అటువంటి మహానుభావుడు తెల్లగా ఉంటే కాదా, ఎరుపు రంగులో ఉంటే కాదా, సుందర రూపం కాదా అంటే ఆ నలుపులోనే సుందర రూపం ఉంది. ఆ నలుపు సుందర రూపం ఉంది. ఆ నలుపే మన నలుపును తీసేటువంటి ఒక నలుపు. అది మామూలు నలుపు కాదు కృష్ణుంది. ఒక కవి అంటాడు, నీవు నలుపు
నీ నామంబు నలుపు, నీవు ధరించినటువంటి పట్టు పీతాంబరంబు నలుపు, నీవు ధరించు నెమిలి పింఛంబు నలుపు, నీవు పలికించడి వేణువు నలుపు. ఇన్ని నలుపులున్న ఓ నల్లనయ్యా, మాలోని నలుపును తీయవయ్యా అని చెప్పి కృష్ణుని వేడుకున్నాడట. అంతా నలిపే. ఆ నలుపు మనలో ఉండబడేటువంటి ఒక నలుపును తీయడానికి ఉపయోగపడేటువంటి ఒక నలుపు ఆ కృష్ణ భగవానుడి. ఈ కృష్ణ భగవానుడు 8వ అవతారం. మత్స్యతో మనం విష్ణుమూర్తి అనేకమైన అవతారాలు ఉన్నాయి, చాలా అవతారాలు ఉన్నాయి స్వామివారి. మనము భాగవతము అటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటే అందులో మనకు బయటపడుతుంటాయి. చాలా అవతారాలు ఉన్నాయి. అందులో దశావతారాలు మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యమైనటువంటి యొక్క దశావతారాలు. ఈ 10 అవతారాలలో కృష్ణుడు 8వ అవతారం, పూర్ణావతారం. ఈ 8వ అవతారము అష్టమి నాడు పుట్టాడు. చూడండి, 8 తిథులలో అష్టమి 8వది. అవతారాలలో కృష్ణుడు 8వ వాడు. అర్ధరాత్రి జన్మించాడు. చాలామంది అవతారాలు ఉన్నాయి, అన్నీ కూడా మధ్యాహ్నమో ఉదయమో ఎప్పుడో అవతారాలు ఎత్తినటువంటి ఒక మహానుభావులు. కానీ కృష్ణుడు అలా కాదు. అర్ధరాత్రి, రాత్రి 12 గంటల సమయంలో జన్మించాడు. అర్ధరాత్రి జన్మించడము, పైగా అష్టమి నాడు, అది కూడా బహుళ అష్టమి, అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఒక అష్టమి నాడు అర్ధరాత్రి జన్మించాడు కృష్ణుడు, 8వ అవతారం. ఇలా అష్టమి నాడు జన్మిస్తే మంచిది కాదని చెప్పి మన అంటారు. అష్టమి నాడు అమ్మో, అష్టమి అంటే అష్ట కష్టాలు పెట్టేటువంటిది అంటారు. కానీ అష్ట కష్టాలు తీర్చేటువంటి యొక్క కృష్ణుడే అష్టమి నాడు అర్ధరాత్రి జన్మించాడు. రోహిణి నక్షత్రంలో. రోహిణి నక్షత్రము నక్షత్ర వరుసలో 4వది. అందులో అష్టమిలో సగం 4వది. ఆ సమయంలో కృష్ణుడు జన్మించాడు. ఎవరికి జన్మించాడు, ఎలా జన్మించాడు, ఎందుకు జన్మించాడు అని చెప్పి మనం ఈ కృష్ణుని గురించి ఆలోచన చేస్తే, కృష్ణుడు, భూదేవి ఒకసారి వైకుంఠ నగరం వెళ్ళింది. ఎందుకు? భూమి మీద బాధలు ఎక్కువైనప్పుడు, అధర్మము పెరిగిపోయినప్పుడు భూదేవత ఆ అధర్మాన్ని భరించలేక వైకుంఠ నగరానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు పెడుతుంది. అలాగే ఈ భూమి మీద, భూలోకంలో అధర్మాలు చాలా పెరిగిపోయినాయి. చాలామంది రాక్షసులు అంటే కూర పండ్లు ఉండడము, ఇంత పెద్ద జుట్టు ఉండడం అనేటువంటిది కాదు. మనుషులలో రాక్షసత్వం ఈనాడుకున్నారు. రోజు ఎంతోమంది ఎదురుపడుతుంటారు రాక్షసులు. మనం ఫోటోలలో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టు కూర పండ్లు ఉండడము, తల బీర మోసుకుని ఉండడము, ఒక భయంకరమైనటువంటి ఒక ఆకారంతో ఉంటేనే రాక్షసులు కాదు. మంచి సౌందర్యంగా ఉండి, అన్ని రకాలుగా ఉండి, పట్టు పీతాంబరాలు కట్టుకొని ఇవన్నీ ఉన్నా మనసులలో రాక్షసత్వం ఉండేవాడే రాక్షసుడు. అలాంటి రాక్షసులు భూమి మీద పెరిగిపోయి అరాచకాన్ని సృష్టించారు, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఆ ధర్మాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులలో భూదేవి వైకుంఠ నగరానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడింది. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, సరే నీవేం భయపడకు భూదేవి, నేను ద్వాపర యుగంలో జన్మిస్తాను, కృష్ణుడిగా జన్మిస్తాను, రాక్షస సంహారం చేస్తాను, నీకు శాంతి కలిగిస్తానని చెప్పాడు. అందుకే ఆ కృష్ణుడే భగవద్గీతలో చెప్తాడు. ఏమని చెప్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మశ్చ తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద అధర్మం పెరిగిపోతూ ఉందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అవతరిస్తాను. అప్పుడు ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేస్తాను అని చెప్పి కృష్ణుడే గీతలో మనకు బోధించాడు. అలా కృష్ణుడు మనకు ద్వాపర యుగంలో దేవకీ వసుదేవుల యొక్క గర్భమునందు, దేవకీదేవి యొక్క గర్భమునందు జన్మించడం అయింది. మనము ఇప్పుడు 2వ ఎపిసోడ్లో ఆ కృష్ణుడు ఎలా జన్మించాడు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం.